బ్రేకింగ్ న్యూస్ పనిచేసేది సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారిగా ఆయన ఆస్తులు చూస్తే 3 రాష్ట్రాల్లో ఏకంగా 100 కోట్ల పైగా ఉన్నట్టు గుర్తించారు. ఇంతకీ ఆ అధికారి ఎవరని చూస్తే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏడీ శ్రీనివాసులకు చెందిన పలు నివాసాల్లో ఏసీబీ చేసిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కొత్తం శ్రీనివాసుల ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భూజాలోని శ్రీనివాసుల ఇంటితో పాటు హైదరాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో బినామీలు, బంధువుల ఇళ్లలో మొత్తం 7 ప్రాంతాల్లో సోదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ఏదైతే శ్రీనివాస్ ఇంట్లో కూడా భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఎన్ని రోజులుగా కూడా ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు? ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు ఆస్తులు గుర్తించింది ఏసీబీ? ఇసకిల పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టాడు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఏడీ శ్రీనివాసుల పైన గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హైడ్రాకు అంటే ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడంలో ఇతను దిట్ట అన్నట్లుగా కూడా కొన్ని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే గతంలో కూడా హైడ్రా శ్రీనివాసుల పైన ఫిర్యాదు చేసింది. దీంతో ఏసీబీ ఫోకస్ పెంచి ఏకకాలంలో 7 చోట్ల ఆయన హైదరాబాద్లోని మైహోం భుజాలోని నివాసంతో పాటుగా మహబూబ్నగర్, నారాయణఖేడ్ పలు ప్రాంతాల్లో 7 ప్రాంతాల్లో అతను బినామీ బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో 7 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. దాదాపు 100 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. నిన్నటి నుంచి కూడా సోదాలు కొనసాగి నిన్న ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు, అతన్ని విచారించారు. పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్, ఎందుకంటే 3 రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారుల దాడుల్లో గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఇటు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో 11 ఎకరాల భూమి, ఇటు మహబూబ్నగర్, నారాయణపేటలో 3 మొత్తం 7 కమర్షియల్ ఫ్లాట్స్, హైదరాబాద్లోని మైహోం భుజాలో ఖరీదైన ఫ్లాట్ ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. 1.5 కేజీన్నరకు పైగా బంగారు ఆభరణాలు, 1 కేజీ వరకు వెండి గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. 5 లక్షల రూపాయల నగదు సోదాల సందర్భంగా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా మరింత అక్రమాస్తుల చిట్టా అనేది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ప్రభుత్వ భూములు, ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతం, ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో పలు వ్యవసాయ భూములను కన్వర్ట్ చేయడము, దీంతో పాటుగా ప్రభుత్వ భూములను ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు సంబంధించినటువంటి చెరువులకు సంబంధించినటువంటి భూముల్లో కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా కొంత రికార్డులను తారుమారు చేసినట్లుగా కూడా గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా గతంలో ఫిర్యాదు చేశారు. ఇటు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా కేసు నమోదు చేశారు. ఈడీ శ్రీనివాసుల పైన క్రిమినల్ కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఫోకస్ పెంచి ఈ సోదాలు చేశారు. సో సోదాల అనంతరం మన అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈరోజు అతన్ని రిమాండ్ తరలించే అవకాశం ఉంది. ఇంకా బంధువుల ఇళ్లలో, అతను బినామీ ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని షెల్ కంపెనీలు కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. పూర్తి అంటే దాడులు, సోదాలు పూర్తయిన అనంతరం కూడా అక్రమాస్తులకు సంబంధించినటువంటి 100 కోట్లకు పైగా ఉన్నట్లు కూడా ఇప్పటికే అనుమానిస్తున్న నేపథ్యంలో ఆ విలువ ఇంకా మార్కెట్ వాల్యూ ప్రకారం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.